ప్రీహిస్టరీ ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ లో ఇనీషియల్ గా అసలు హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, ప్రీహిస్టరీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ బిట్వీన్ ప్రీహిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ, రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్, different types of periods in prehistoric period, paleolithic age, mesolithic age, neolithic age గురించి డిస్కస్ చేసాం. chalcolithic age and iron age also we discussed, but due to technical reasons అది మీకు రీచ్ అవ్వలేదు. again we will be giving a short brief about these two periods, chalcolithic age and iron age. See, లాస్ట్ క్లాస్ లో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. పాలియోలిథిక్ లో ద డిఫరెంట్ టైప్స్, లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ అప్పర్ పాలియోలిథిక్, వాటిలో వచ్చిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్, కోర్ టెక్నిక్, హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఎలా ఉండేవి, రివర్ వ్యాలీస్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు నోమడిక్ లైఫ్ స్టైల్లో ఉండేది. అండ్ నెక్స్ట్ మెసోలిథిక్ వచ్చేసరికి మేజర్ డెవలప్మెంట్స్, మైక్రోలిథ్స్ అంటే వెరీ స్మాల్ ప్రిసిషన్ స్టోన్ టూల్స్, అండ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్లైమేట్ చాలా బెటర్ గా అయింది హ్యూమన్ హ్యాబిటేషన్ కి. అండ్ హియర్ వి ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద కంట్రోల్ ఆఫ్ ఫైర్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ ఈవెన్ ఎర్లీ డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా ఈ మెసోలిథిక్ ఏజ్ లో స్టార్ట్ అయింది. దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. బుర్జా హోమ్ అనే ప్లేస్ లో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ బరియల్స్ కనిపించాయని. నియోలిథిక్ రెవల్యూషన్ లో మీకు ప్రాబ్లం వచ్చిందన్నారు కదా. నియోలిథిక్ ఏజ్ మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే అగ్రికల్చర్, బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్. ఫస్ట్ టైం హ్యూమన్స్ యొక్క యాక్టివిటీ, వాళ్ళ మేజర్ యాక్టివిటీ అనేది హంటింగ్, ఫుడ్ గ్యాదరింగ్ నుండి అగ్రికల్చర్. he started producing his own food. This is the greatest development in this period. ఫస్ట్ తన ఫుడ్ ని ఎప్పుడైతే తన సొంతంగా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడో, దేర్ ఈస్ నో నీడ్ ఫర్ హిమ్ టు రోమ్ అరౌండ్. అంటే తను ఒక బైరాగిలాగా తిరగాల్సిన పని లేదు. ఒకే ప్లేస్ లో ఉండి తనకు కావాల్సిన ఫుడ్ ని తానే ప్రొడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. వెన్ హీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్, హీ వాజ్ ఏబుల్ టు స్టే ఇన్ వన్ ప్లేస్ అండ్ తన పండించిన ఆ పంటని, ఆ ఫుడ్ ని ఒకే దగ్గర స్టోర్ చేసుకోవడానికి he introduced or he developed the art of pottery making అనేది స్టార్ట్ అయింది. తన చేతులతోనే మట్టి కుండలు, చిన్న చిన్న పాత్రలు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఎసెన్షియలీ టు స్టోర్ ద ఫుడ్ ఇన్ ద సెన్స్ ఫుడ్ గ్రెయిన్స్, మీట్, ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం నేర్చుకున్నాడు. ఇది నియోలిథిక్ యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్, ఆల్రెడీ ఈ మ్యాప్ లాస్ట్ క్లాస్ లో మీకు విజిబుల్ అయిందా, అవ్వలేదా? అయింది సార్. ఓకే. ఎస్పెషల్లీ ఈ నియోలిథిక్ ఏజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, దేర్ ఆర్ 3 మేజర్ రీజియన్స్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వేర్ నియోలిథిక్ రెవల్యూషన్ ఫస్ట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇనీషియల్లీ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్ లో పర్టికులర్లీ మెహర్గర్ అనే విలేజ్. Mehergarh, it is the earliest village in the Indian subcontinent. Next is Eastern India region. ఈ region లో Koldiva is a place in Uttar Pradesh where we have earliest rice evidence, cultivation of rice evidence in Koldiva in Uttar Pradesh. అలాగే మనం నిన్న చెప్పుకున్నాం, కోల్డివాతో పాటు there is another place called Lahore Dawa in UP. This is also a small village in UP which latest evidence states that rice cultivation is much before Koldiva. అంటే కోల్డివాలో దొరికిన ఎవిడెన్స్ కన్నా ఇంకా ముందు కాలంలోనే రైస్ కల్టివేషన్ అనేది ఈ ప్లేస్ లో దొరికింది అని చెప్తున్నారు. నెక్స్ట్, అనదర్ మేజర్ ఏరియా ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఈజ్ ఇన్ ద డెక్కన్ రీజియన్. ఎస్పెషల్లీ ఆంధ్ర, కర్ణాటక అండ్ తెలంగాణ రీజియన్. ఈ రీజియన్ లో ఎక్కువ నియోలిథిక్ సెటిల్మెంట్స్ అనేవి డెవలప్ అయ్యాయి. నెక్స్ట్, ఐ డిస్కస్డ్ అబౌట్ మెహర్గర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. నెక్స్ట్, ద కీ నియోలిథిక్ సైట్స్ ఆర్ బుర్జా హోమ్, known for domestication of dogs and pit houses అంటే అక్కడ Burza home is located in Kashmir, close to Srinagar. So because of extreme climate and snowfall,
దే యూస్ టు మేక్ పిట్స్, అంటే కొండ చర్యల్లో పిట్స్ ని చేసి ఈగ్లూస్ లో నివసించే వాళ్ళు అనమాట. అది బుర్జా హోమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఈజ్ కొల్డివా ఇన్ యూపీ అండ్ చిరాండ్. చిరాండ్ ఇన్ బీహార్. ఈ చిరాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే వీ హ్యావ్ ద ఎవిడెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ బోన్ టూల్స్. ఎముకలు, మనుషులవి కానీ యానిమల్స్ కానీ, ఆ ఎముకల్ని డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేసేవాడు. ఎస్పెషలీ ఫర్ ఆరో హెడ్స్, ఫర్ స్పియర్స్, ఫర్ ప్రొటెక్షన్, ఫర్ డిఫెన్సెస్ అండ్ ఫర్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. వాటన్నిటికి కూడా ఈ బోన్ టూల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నియోలిథిక్ మేజర్ డెవలప్మెంట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. ద ట్రాన్సిషన్ ఇన్ దేర్ యాక్టివిటీ, ప్రైమరీ యాక్టివిటీ హంటింగ్ అండ్ ఫోరేజింగ్ నుండి కల్టివేషన్ కి మారింది. నెక్స్ట్ ఫుడ్ స్టోరేజ్, ఎందుకంటే ఎప్పుడైతే ఫుడ్ సర్ప్లస్ వచ్చిందో ఆ ఫుడ్ ని స్టోరేజ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్. వీల్ ని ఫస్ట్ టైం ఈ పీరియడ్ లోనే మనం ఇన్వెంట్ చేసాం. ఫస్ట్ వీల్ ఈజ్ ఇన్వెంటెడ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద నియోలిథిక్ ఏజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ మనం టూల్స్ యొక్క ఎవల్యూషన్, టూల్స్ అంటే వాళ్ళ పనిముట్ల యొక్క ఎవల్యూషన్ చూస్తే ఇనీషియల్ గా పాలియోలిథిక్ ఏజ్ లో చాలా క్రూడ్ కోర్ టెక్నిక్ తో పెద్ద పెద్ద రాళ్ళని యూజ్ చేసేవాళ్ళు. స్టోన్ యాక్సెస్, బోరర్స్ అండ్ బ్యూరిన్స్ అని. మెసోలిథిక్ వచ్చేసరికి మైక్రోలిథ్స్, వెరీ షార్ప్ టూల్స్. బట్ నియోలిథిక్ వచ్చేసరికి దే స్టార్టెడ్ క్రియేటింగ్ దేర్ ఓన్ టూల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ సోల్లీ డిపెండింగ్ ఆన్ ద స్టోన్స్, దే క్రియేటెడ్ న్యూ టైప్ ఆఫ్ టూల్స్ టు సూట్ దేర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కి సూట్ అయ్యే విధంగా కొత్త టూల్స్ ని క్రియేట్ చేసుకున్నారు. వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సెల్ట్. సెల్ట్ అంటే ఇట్ ఇస్ ద ప్రిడిసెసర్ ఆఫ్ ప్లౌ. మన నాగలి ఉంటుంది కదా, రైతులు వాడే నాగలి, దానికన్నా ముందు ఈ సెల్ట్ ని వాడేవారు. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ దిస్ వన్. సి ఇలా ఉండేది ఈ సెల్ట్ అనేది. దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ సెల్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్లౌ ద ల్యాండ్. అంటే ఆ ల్యాండ్ ని ప్లౌ చేసి అక్కడ సీడ్స్ ప్లే చేసేవాళ్ళు. సిమిలర్లీ హోస్, హో ఈజ్ నథింగ్ బట్ ఏ డిగ్గింగ్ స్టిక్. హో ఈజ్ ఏ డిగ్గింగ్ స్టిక్. అది వుడ్ తో కానీ లేదా స్టోన్ తో కానీ ఉండేది అనమాట. చిన్న చిన్నగా గోతులు తవ్వి అక్కడ సీడ్స్ ప్లాంట్ చేసేవాళ్ళు అనమాట. దిస్ ఈజ్ హో. అండ్ సిమిలర్లీ అనదర్ ఇంపార్టెంట్ టూల్ ఈజ్ చాపర్. చాపర్స్ అంటే హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ అంటే మేజర్ గా పంట పండిన తర్వాత దాన్ని క్రాప్ ని కట్ చేయడానికి ఈ చాపర్స్ ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ పాలిష్డ్ టూల్స్, టూల్స్ లో వచ్చిన డెవలప్మెంట్స్. ఓకే, దిస్ ఈజ్ బ్రాడ్లీ అబౌట్ నియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ చాల్కోలిథిక్ ఏజ్. ద చాల్కోలిథిక్ ఏజ్ ఎందుకు అనంటే ఫస్ట్ టైం హ్యూమన్స్ యూజ్డ్ ద మెటల్ ఆఫ్ కాపర్. కాపర్ ని ఫస్ట్ టైం యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే దీన్ని చాల్కోలిథిక్ ఏజ్ అని అన్నారు అనమాట. ఈ కాపర్ ఎప్పుడైతే వచ్చిందో యూ కెన్ అబ్జర్వ్ ఫస్ట్ హంటింగ్ యాక్టివిటీ ఉండేది, తర్వాత డొమెస్టికేషన్ తో అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ వల్ల పాటరీ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు కాపర్ రావడం వల్ల కాపర్ స్మెల్టింగ్ అనే ఒక కొత్త క్రాఫ్ట్ వెలుగులోకి వచ్చింది. ఒక న్యూ బిజినెస్, ఒక న్యూ ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఇది ఏం చెప్తుంది అని అంటే ఎకానమీ స్టార్టెడ్ గ్రోయింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి. ఇంతకు ముందు కేవలం సబ్సిస్టెన్స్, బతకడానికి మాత్రమే చూసిన మనిషి మిగతా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా ద సెటిల్మెంట్స్ ఇంక్రీజ్డ్. ద సెటిల్మెంట్స్ బిగాన్ బికమింగ్ లార్జ్. ఎస్పెషల్లీ మెహర్గర్ కానీ మిగతా మధ్యప్రదేశ్ రీజియన్ లో కానీ పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎందుకంటే అగ్రేరియన్ సర్ప్లస్ ఉంది, స్టోన్ టూల్స్ ఉన్నాయి, పాటరీ డెవలప్ అయింది, అండ్ దే ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ కాపర్ స్మెల్టింగ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఈ కాపర్ స్మెల్టింగ్ అనేది స్పెసిఫిక్ గా రాజస్థాన్ రీజియన్ లో ఎక్కువగా డెవలప్ అయింది. ఎందుకు అనంటే ఇండియాలో ఉన్న మేజర్ కాపర్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఎస్పెషలీ దెర్ ఇస్ అ మైన్ కాల్డ్ K3 మైన్స్ ఇన్ రాజస్థాన్.
స్టిల్ ఇట్ ఈస్ ద డామినెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఇన్ ద కంట్రీ. ఇప్పటికీ కూడా K3 మైన్స్ నుంచి ఎక్కువ కాపర్ వస్తుంది అనమాట. సో ఎర్లియస్ట్ డెవలప్మెంట్ కూడా ఆ రీజియన్ లోనే, రాజస్థాన్ రీజియన్ లో గణేశ్వర్ అనే ప్లేస్ లో వచ్చిందనమాట. గణేశ్వర్. ఇక్కడ మనకి ఎర్లియస్ట్ చాల్కోలిథిక్ కల్చర్స్ యొక్క ఎవిడెన్స్ దొరికింది. చాల్కోలిథిక్ ఎసెన్షియల్లీ మీన్స్ దే న్యూ ద ఆర్ట్ ఆఫ్ కాపర్ స్మెల్టింగ్. కాపర్ స్మెల్టింగ్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అని అంటే ఈనాంగావ్. ఈనాంగావ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఈ ఈనాంగావ్ ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే, సి ఇట్ ఈస్ ఏ అర్బన్ సెటిల్మెంట్. అర్బన్ సెటిల్మెంట్. సి ఇప్పుడు మనకున్న అర్బన్ ఫీచర్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి అర్బన్ ఫీచర్స్ అంటే ఏంటి? నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం, ఎక్కువ పాపులేషన్ ఉండడం, సమ్ టైప్ ఆఫ్ రోడ్స్, బిల్డింగ్స్ ఇలా ఉండడం. సేమ్ ఆ టైంలో కూడా ఈనాంగావ్ ఎందుకు అర్బన్ క్యారెక్టర్ ఏంటి అని అంటే, దే హ్యావ్ బెటర్ మడ్ హౌసెస్. మడ్ హౌసెస్ ఉన్నాయి, గ్రానరీస్ ఉన్నాయి. అంటే దే కెన్ స్టోర్ ఫుడ్ ఫర్ లార్జర్ టైం. అంటే ఇప్పుడు ఏమైనా ఫ్లడ్ వచ్చినా లేదా ఫ్యామైన్ వచ్చినా కూడా వాళ్ళు సస్టైన్ అయ్యే విధంగా వాళ్ళు గ్రానరీస్ కన్స్ట్రక్ట్ చేసుకొని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా వాళ్ళు అక్కడ నివసించగలిగేవారు. సో ఈనాంగావ్ అనేది ఒక అర్బన్ సెటిల్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ చాల్కోలిథిక్ టూల్స్. ఎందుకు ఈనాంగావ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మనం నెక్స్ట్ క్లాస్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పుకుంటాం కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సమకాలీకంగానే ఇంకొక స్మాల్ అర్బన్ సెటిల్మెంట్ డెవలప్ అయింది, అదే ఈనాంగావ్. సో దే బోత్ ఆర్ ఇన్ రిలేషన్. ఈనాంగావ్ పీపుల్ అండ్ గణేశ్వర్ పీపుల్ దే యూస్ టు ట్రేడ్ విత్ ద ఇండస్ వ్యాలీ పీపుల్. ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ తో వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. ట్రేడింగ్ ఇన్ ద సెన్స్, these people, Ganeshwar and Enamgaon people, they have the knowledge of copper smelting and bronze వాళ్ళకి యూసేజ్ తెలుసు. సో ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళ దగ్గరున్న ఫుడ్ గ్రెయిన్స్ ని, వాళ్ళ దగ్గరున్న టెర్రకోటా లేదా కాటన్, బీన్స్ ఇలాంటి ప్రొడ్యూస్ ని వీళ్ళతో ట్రేడ్ చేసేవాళ్ళు. ట్రేడ్ ఈజ్ ఎసెన్షియల్లీ బార్టర్ సిస్టమ్. బార్టర్ అంటే నా దగ్గరున్న వస్తువుని నేను ఇంకొక అతనికి ఇచ్చి అతని దగ్గర ఉన్న వస్తువుని నేను తీసుకుంటాను. ఆ విధంగా ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఈ ఈనాంగావ్ అండ్ గణేశ్వర్ దే ఆర్ కాల్డ్ కాంటెంపరీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్. నెక్స్ట్, ఐరన్ ఏజ్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో ద లాస్ట్ ఫేజ్ ఈజ్ ద ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఏజ్ ఎందుకు అనంటే, మనం ఎంటైర్ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ బ్రాంజ్ ఏజ్ అంటే చాల్కోలిథిక్ కల్చర్ లోనే బ్రాంజ్ ఏజ్ ని స్పెసిఫిక్ గా చెప్తాం. ఎందుకు అనంటే ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎస్పెషలీ 3000 BC టు 1700 BC బ్రాంజ్ ఏజ్ అని అంటాం. పర్టికులర్ గా చాల్కోలిథిక్ కల్చర్స్ చాల్కోలిథిక్ పీరియడ్ లోనే వస్తుంది. ఈ పీరియడ్ లో ఇండియాలో ఫస్ట్ టైం ఒక అర్బన్ సివిలైజేషన్ అనేది ఎమర్జ్ అయింది అనమాట, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఈ పీరియడ్ లో ఈ 3000 BC టు 1700 BC లో రెస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ అంటే నార్త్ వెస్ట్ ఇండియా కాకుండా మిగతా రీజియన్ అంతా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ ఫేజ్. నియోలిథిక్ సెటిల్మెంట్స్, చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ గానే ఉంది కానీ మేజర్ డెవలప్మెంట్స్ రాలేదు. అండ్ నెక్స్ట్, నియర్లీ ఆఫ్టర్ 1000 గంగా వ్యాలీలో స్టార్ట్ అయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐరన్. దట్స్ వై ద పీరియడ్ ఈస్ కాల్డ్ ఐరన్ ఏజ్. ఇట్స్ డేట్స్ బిట్వీన్ 600 BC టు 200 BC. ఈ పీరియడ్ లో వచ్చిన రిమార్కబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, పొలిటికల్ డెవలప్మెంట్ కానీ, డెవలప్మెంట్ అంతా కూడా ఐరన్ ఏజ్, ఐరన్ టెక్నాలజీ వల్ల వచ్చిన డెవలప్మెంట్స్ అన్నమాట. అందుకు దీన్ని ఐరన్ ఏజ్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. బికాస్ ఇట్ ఫెసిలిటేటెడ్ ద రైజ్ ఆఫ్ ద సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ద సబ్ కాంటినెంట్. మనకి అర్బనైజేషన్, పట్టణీకరణ మొత్తం భారతదేశ చరిత్రలో 3 ఇంపార్టెంట్ ఫేజెస్ అని అంటాం.
ఫస్ట్ ఫేజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అరౌండ్ 3000 బీసీలో స్టార్ట్ అయింది. 1750 బీసీ వరకు కొనసాగి తర్వాత అంతరించిపోయింది. నెక్స్ట్ సెకండ్ అర్బనైజేషన్ గంగా వ్యాలీలో మహాజనపదాస్ ఉన్నాయి కదా, 16 మహాజనపదాస్ అరౌండ్ 6th century బీసీలో స్టార్ట్ అయింది. అది మౌరియన్స్ అండ్ గుప్తా ఎంపైర్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఆ తర్వాత అర్బనైజేషన్, అర్బన్ సెంటర్స్ అన్ని డిక్లైన్ అయ్యాయి మిడీవల్ పీరియడ్ లో. మళ్ళీ అడ్వెంట్ ఆఫ్ టర్క్స్ 12th centuryలో అగైన్ అర్బనైజేషన్ స్టార్టెడ్, ఎస్పెషల్లీ విత్ ద ఎంట్రీ ఆఫ్ న్యూ కమర్స్, న్యూ ప్లేయర్స్ రావడంతో మళ్ళీ టౌన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. దాన్ని థర్డ్ అర్బనైజేషన్ అంటాం అన్నమాట. సో ఈ ఐరన్ ఏజ్ రిప్రజెంట్స్ ద సెకండ్ అర్బనైజేషన్, ఎస్పెషల్లీ ఇన్ ద గంగా వ్యాలీ. ఈ పీరియడ్ లోనే మనకి పొలిటికల్ గా మహాజనపదాస్ వచ్చాయి. రిలీజియస్ గా చూస్తే దట్ పీరియడ్ ఆఫ్ బుద్ధ, మహావీర అవంతా కూడా ఈ ఐరన్ ఏజ్ పీరియడ్ లోనే జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ఐరన్ ఏజ్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియా గంగా వ్యాలీలో ఈ డెవలప్మెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ the same period around 600 BC in the Deccan. In the Deccan లో సేమ్ పీరియడ్ లో వచ్చిన మార్పునే మెగాలిథిక్ కల్చర్స్ అంటారు. మెగాలిథిక్ కల్చర్స్. నార్త్ కి డెక్కన్ ఆర్ సౌత్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సేమ్ ఐరన్ టెక్నాలజీ నార్త్ లో కూడా స్టార్ట్ అయింది, సౌత్ లో కూడా స్టార్ట్ అయింది. బట్ నార్త్ లో పొలిటికల్ సిస్టమ్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, కల్చరల్ గా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. బట్ డెక్కన్ ఏరియాలో ఇట్ ఈస్ లార్జ్లీ స్టిల్ ట్రైబల్ డామినేటెడ్ అండ్ చాల్కోలిథిక్ లేట్ ఫేజ్ లోనే ఉంది, కానీ మెజారిటేరియన్ డెవలప్మెంట్స్ అనేవి రాలేదు. దేర్ ఆర్ స్టార్టింగ్ ఫేజ్, ఇంకా స్టార్టింగ్ ఫేజ్ లోనే డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఎస్పెషల్లీ మనం వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే, దేర్ బరియల్ స్టోన్స్, లార్జ్ స్కేల్ బరియల్ స్టోన్స్, మెన్హిర్స్ అంటాం, మెన్హిర్స్. The characteristic of megalithic cultures is megalithic burials. వాళ్ళ సమాధుల ద్వారానే వాళ్ళ యొక్క ఉనికి తెలుస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం కదా, రాక్షస గుళ్ళు అని అంటారు, హీరో కల్ట్స్ అంటారు, వీర కళ్ళు అంటారు. ఆ సిస్టమ్, ఆ ప్రాక్టీస్ అనేది కూడా ఈ పీరియడ్ లోనే ఈ మెగాలిథిక్ పీపుల్ ద్వారానే స్టార్ట్ అయింది. సో వాళ్ళ కల్చర్ ని ఎక్కువగా రిప్రజెంట్ చేసేది వాళ్ళ బరియల్స్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్స్ ఉంటాయి. ఎవరైనా మనిషి చనిపోతే అతని శవపేటిక చుట్టూ పెద్ద పెద్ద బండరాలను పేర్చేవాళ్ళు టు మార్క్ హిజ్ డెత్. అలాగే లేదంటే అతని శవపేటిక మీద ఒక పెద్ద శిలాఫలకం లాగా చాలా పెద్ద స్టోన్ ని ప్లేస్ చేసేవాళ్ళు అనమాట, యాజ్ ఎ మార్క్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద డెడ్. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే, ఇదే మెగాలిథిక్ కల్చర్ లో డెక్కన్ అండ్ సౌత్ ఇండియాలో దే విట్నెస్ ద రైజ్ ఆఫ్ చోలా, చేరా అండ్ పాండ్యా. దీస్ ఆర్ ఎసెన్షియల్లీ ట్రైబల్ పాలిటీస్. కంప్లీట్ గా స్టేట్స్ కాదు, బట్ దే ఆర్ ట్రైబల్ చీఫ్ డమ్స్, ట్రైబల్ లీడర్షిప్ లో ఉన్న చీఫ్ డమ్స్ అన్నమాట, చోలా, చేరా అండ్ పాండ్యాస్. వీళ్ళని కంప్లీట్ గా మోడర్న్ స్టేట్స్, రాజ్యాలు అనలేము. దీస్ ఆర్ ఎసెన్షియల్లీ చీఫ్స్ అన్నమాట. చోలాస్ అనేది ఒక తెగ, చేరాస్ అనేది ఒక తెగ, పాండ్యాస్ అనేది ఒక తెగ. అక్కడ సంగం ఏజ్ వచ్చినప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్ గా వాళ్ళ యొక్క ఆరిజిన్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఈ మెగాలిథిక్ కల్చర్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే యాష్ మౌండ్స్. ఈ మెగాలిథిక్ పీపుల్, గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఒక పెద్ద ఏరియాలో నివసిస్తూ వాళ్ళ ఏరియా మధ్యలో, ఇది వాళ్ళ సెటిల్మెంట్ అనుకుంటే, ఆ మధ్యలో వాళ్ళు ఒక పెద్ద ఆ రీజియన్ లో వాళ్ళు సామూహికంగా వాళ్ళ క్యాటిల్ ని, వాళ్ళ గోడ్స్ ని, వాళ్ళ వాటిని స్టోర్ చేయడం, లేదంటే అక్కడ కామన్ కుకింగ్ చేసుకోవడం. అక్కడ లార్జ్ స్కేల్లో బర్నింగ్ యాక్టివిటీ జరిగేది అనమాట. అంటే ఫుడ్ పర్పసెస్ కానీ, లేదా ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ క్యాటిల్ బోన్స్ అనేవి దొరికేవి. సో వీటిని యాష్ మౌండ్స్ అంటారు. యాష్ మౌండ్స్, బొగ్గు కుప్పలు. ఈ బూడిద అది ఉంటది కదా, ఆ బూడిద మౌండ్స్ ద్వారా వీళ్ళ యొక్క కల్చర్ అనేది తెలిసిందనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దేర్ సిగ్నిఫికెంట్ ఫీచర్. ఇప్పుడు మీకు యూపీఎస్సీలో ఎక్కడైనా ర్యాండమ్ గా ఒక క్వశ్చన్ వచ్చి యాష్ మౌండ్స్ రిప్రజెంట్ విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ విచ్ కల్చర్ అని అంటే, దే రిప్రజెంట్ ద మెగాలిథిక్ కల్చర్.
Ash mounds represent the megalithic culture. See, ఇది బ్రీఫ్ గా చాల్కోలిథిక్ అండ్ మెగాలిథిక్ కల్చర్స్. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే పాలియోలిథిక్ నుంచి ఐరన్ ఏజ్ వరకు ఎవల్యూషన్ ఎలా వచ్చింది. ఫస్ట్ స్టేజ్ హంటర్ గ్యాదరర్స్, సెకండ్ ఎర్లీ డొమెస్టికేషన్ మైక్రోలిథ్స్ కంట్రోల్ ఆఫ్ ఫైర్, థర్డ్ వచ్చేసరికి అగ్రికల్చరల్ రెవల్యూషన్ నియోలిథిక్ ఫేజ్, అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజెస్ చాల్కోలిథిక్ అండ్ ఐరన్ ఏజ్ లో కాంప్లెక్స్ సొసైటీస్, స్టేట్ సిస్టమ్స్, రిలీజియస్ సిస్టమ్స్, ఇంత కాంప్లెక్స్ సొసైటీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద టెక్నాలజికల్ చేంజెస్. ద ప్రెసెంట్ డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్. అప్పట్లో ఉన్న టెక్నాలజికల్ డెవలప్మెంట్ యొక్క కంటిన్యూషనే ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఎందుకు అనంటే ఫైర్ కంట్రోల్, స్టిల్ ఫైర్ కంట్రోల్ ఆర్ ఫైర్ కంట్రోల్ టెక్నాలజీ ఈజ్ రిలవెంట్ ఫర్ మోడర్న్. ఈ రోజు వరకు ఫైర్ కంట్రోల్ ని వాడుతున్నాం. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ చేంజ్ ఈజ్ స్టార్టింగ్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. దిస్ ఈస్ ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. థర్డ్ వచ్చేసి పాటరీ, సెరామిక్స్, టూల్స్ ఇవన్నీ. నెక్స్ట్ మెటలర్జీ, కాపర్ స్మెల్టింగ్, ఐరన్ స్మెల్టింగ్, మెటలర్జీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ లో ఈ డెవలప్మెంట్స్ అనేవి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళి కంప్లీట్ స్టేట్ సిస్టమ్స్ ఎమర్జ్ అయ్యాయి. ఒక పెద్ద ఎకనామిక్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇవి మేజర్ చేంజెస్ అన్నమాట ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో. అండ్ ఈవెన్ సొసైటీలో కూడా ఇఫ్ యూ కన్సిడర్ ద సోషల్ ఎవల్యూషన్, ఇనీషియల్ గా పాలియోలిథిక్ పీరియడ్ లో మనిషి బతకడానికే చాలా కష్టపడేవాడు. తనకు తాను ఇండివిజువల్ గా బతకడమే కష్టం. సో ఈ ఫోకస్డ్ ఆన్ హిస్ ఇండివిజువల్ సర్వైవల్. ఇండివిజువల్ సర్వైవల్ నుండి మెసోలిథిక్ వచ్చేసరికి ఎన్వైరన్మెంట్ మోర్ ఫ్రెండ్లీ అయింది, ఫైర్ కంట్రోల్ చేయగలిగాడు, వైల్డ్ యానిమల్స్ నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. సో గ్రూప్స్ ఫామ్ అయ్యారు, ఫ్యామిలీ గ్రూప్స్, ఎస్పెషల్లీ కామన్ హంటింగ్, కామన్ డాన్సింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ నియోలిథిక్ వచ్చేసరికి ఫస్ట్ విలేజెస్, ఎర్లియస్ట్ విలేజ్ డెవలప్ అయింది. ఎక్కడ? మెహర్గర్. నెక్స్ట్ ట్రైబల్ ఆర్గనైజేషన్. చాల్కోలిథిక్ పీరియడ్ లో ట్రైబల్ ఆర్గనైజేషన్, లార్జ్ సెటిల్మెంట్స్ లైక్ ఇనాంగావ్, గణేశ్వర్ ఇవి డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ ఐరన్ ఏజ్ వచ్చేసరికి కాంప్లెక్స్ సొసైటీ, స్టేట్ సిస్టమ్స్ ఎవాల్వ్ అయ్యాయి అనమాట. అంటే ఒక ఇండివిజువల్ సర్వైవల్ నుండి ఒక పెద్ద రాజ్యం డెవలప్ అవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. అరౌండ్ 1 lakh BC టు అరౌండ్ 600 BC. This huge timeline witnessed the evolution of man from individual survival to complex societies. See, this is the broad understanding about prehistoric India. లాస్ట్ క్లాస్ లో మీరు ఏదైతే మిస్ అయ్యారో ఇది బ్రాడ్ అవుట్లైన్ చెప్పాను. మీకు మెటీరియల్ లో ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రీహిస్టారిక్ పీరియడ్. ఐఎమ్ గివింగ్ 5 minutes. If you have any doubt, you can ask. Next, we will be starting with the next chapter, which is Harappan civilization, which is very important, extremely important for UPS. One second. సో ఇప్పుడు స్క్రీన్ క్లియర్ గా విజిబుల్ గా కనిపిస్తుందా? ఏమైనా క్లారిటీగా కనిపిస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్లీ విజిబుల్? It's visible. ఓకే. డైరీ. Please, if you have any doubts, please Harappan civilization. In 2 minutes, we will be starting the next chapter. If you have any doubts, please quote.
Okay. So can we start the Harappan civilization? Yeah, bro. Okay. Okay. See, last class, prehistoric period is like an introduction to ancient Indian history. Ancient history కి ఒక introductory page లాంటిది prehistoric period. But ఇక్కడి నుంచి every chapter is very important. Particularly this chapter, Harappan civilization is very important for both UPSC prelims and mains. Prelims and mains రెండింటికి కూడా చాలా extremely important topic this one, and we will be dealing with it in detail in this class. See, first ఒక చిన్న రీక్యాప్. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం, ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్ ఇండియా రీజియన్ లో నియోలిథిక్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మెహర్గర్ విలేజ్, ఇండియాస్ ఎర్లియస్ట్ విలేజ్ విత్ అరౌండ్ 6000 BC. అండ్ విత్ ఇన్ ద one second. రికార్డింగ్ ఆన్ లోనే ఉంది, రికార్డింగ్ అవ్వట్లేదా? రికార్డింగ్ ఆన్ లోనే చూపిస్తుంది. నా వాయిస్ వస్తుందా, రావట్లేదా? Yes, sir. Awesome. ఓకే, యా. సి, చెప్పుకున్నాం కదా, మెహర్గర్ ఇండియాస్ ఎర్లియస్ట్ విలేజ్ ఇన్ సబ్ కాంటినెంట్. అండ్ తర్వాత నార్త్ వెస్టర్న్ రీజియన్ లోనే నెక్స్ట్ డెవలప్మెంట్స్ కూడా అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి. బికాస్ దే హ్యావ్ ద ఎర్లీ స్టార్ట్. ఫస్ట్ నియోలిథిక్ డెవలప్మెంట్స్ కానీ చాల్కోలిథిక్ డెవలప్మెంట్స్ కానీ అక్కడ స్టార్ట్ అవడం వల్ల లేటర్ హరప్పన్ సివిలైజేషన్ కూడా ఆ రీజియన్ లోనే ఎక్కువగా ఫోకస్ అయింది, ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్ అండ్ వెస్టర్న్ ఇండియా. నో, ఫస్ట్ అసలు ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎలా ఐడెంటిఫై అయింది, ఎలా వెలుగులోకి వచ్చింది అని అంటే, డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్, జనరల్లీ వాట్ ద బ్రిటిష్ థాట్ ఈజ్, బ్రిటిషర్స్ ఇండియన్ హిస్టరీని ఏ విధంగా చూసారంటే, ఓన్లీ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ రాకతోనే ఇండియాలో సివిలైజేషన్, ఒక కల్చర్ స్టార్ట్ అయింది అని వాళ్ళు వాళ్ళ కలోనియల్ హిస్టోరియోగ్రఫీలో బాగా ఇంప్రింట్ చేశారు. ఓన్లీ ద ఆరియన్స్ అంటే ఎవరో బయట నుంచి వచ్చి మనకి కల్చర్ నేర్పించారు, మనకి సివిలైజేషన్ నేర్పించారు అని. బట్ ఇన్ 1820s అండ్ 1850s చాలా డిస్కవరీస్ స్టార్ట్ అయ్యాయి అనమాట, ఎస్పెషల్లీ నార్త్ వెస్టర్న్ రీజియన్ లో. బట్ ఇట్ ఈస్ నాట్ కంక్లూజివ్లీ ప్రూవెన్ దట్ దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ సివిలైజేషన్, ఒక గొప్ప నాగరికత ఉందని చాలా మందికి తెలియదు. They thought that it is normal or ordinary archaeological findings around 1000 years or 200 years అనుకున్నారు. బట్ they reveal it another new chapter. It has taken India's history back by another 5000 years. ఈ ఒక్క డిస్కవరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఒక్క డిస్కవరీ ఇండియన్ హిస్టరీని 5000 years బ్యాక్ తీసుకెళ్ళింది. ఇట్ మేడ్ ఇండియా ఈక్వలెంట్ టు ద గ్రేట్ సివిలైజేషన్స్ లైక్ ఈజిప్షియన్, చైనీస్ అండ్ మెసోపొటేమియన్. వాళ్ళతో ఈక్వల్ గా మనం చేయడానికి మెయిన్ రీజన్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నౌ I am repeating the word civilization. Do you know what is the meaning of the terms culture and civilization? What do you mean by culture and what do you mean by civilization? ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసా? What is the meaning of culture and what is the meaning of civilization? If anybody know, please comment. Yes, if anybody.
సి కల్చర్ అంటే కల్చర్ మీన్స్ వాట్ వీఆర్. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎలా ఉన్నాం, మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మన క్లోతింగ్ హ్యాబిట్స్ ఏంటి, మనం ఎలా నివసిస్తాం, మనం ఎలా మాట్లాడతాం, మన ఫెస్టివల్స్ ఏంటి, వాట్ వీ హౌ ద వే వీ లివ్ అవర్ లైఫ్ ఈజ్ కల్చర్. కల్చర్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. See, how do we lead our life? It is culture. But civilization means the material development of a group of people is called civilization. Material development of a group of people. See, ఇక్కడ మెటీరియల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్, వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కానీ, వాళ్ళ యొక్క సిస్టమ్స్, పొలిటికల్ సిస్టమ్స్ కానీ, సోషల్ సిస్టమ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు వాటిని చెప్పినప్పుడు దాన్ని సివిలైజేషన్ అంటాం. అంటే సివిలైజేషన్ ఎసెన్షియల్లీ స్పీక్స్ అబౌట్ ద మెటీరియల్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ చేంజెస్, ఎకనామిక్ చేంజెస్, పొలిటికల్ చేంజెస్, ఇవన్నిటిని కలిపి చెప్తే దాన్ని సివిలైజేషన్ అంటాం. అది కల్చర్ కి సివిలైజేషన్ కి ఉన్న డిఫరెన్స్. Civilization essentially speaks the material and technological progress of a community or a group of people. So, ఇప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని ఇట్ ఈస్ ఎ క్లియర్లీ సివిలైజేషన్ బికాస్ దే హ్యావ్ ఎ క్లియర్ మెటీరియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఓవర్ అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. అంటే వాళ్ళ కాలంలో నివసించిన మిగతా చాలా తెగల కన్నా, చాలా సెటిల్మెంట్స్ కన్నా వీళ్ళు ఫార్ అడ్వాన్స్డ్ and highly productive in their community. అందుకు దాన్ని సివిలైజేషన్ అని అన్నాం. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఈ సివిలైజేషన్ యొక్క డిస్కవరీ అనేది 1826 లో చార్లెస్ మాసన్ he is a British officer. Charles Mason, he is a British officer. He identified some historical cities ruins. ఒక పాత పాడుబడ్డ నగరం యొక్క ఆనవాళ్ళని గుర్తించారు. ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్ ఇండియా, ప్రెసెంట్ డే పాకిస్తాన్ లో ఈ హరప్పా, మొహెంజోదారో రీజియన్స్ లో he just identified. దాని గురించి ఎంక్వైరీ చేస్తే అతని ఏం తెలిసింది అంటే అదొక పాత నగరం, ఎప్పుడో డీపాపులేట్ అయిపోయింది, ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేదు. హీ థాట్ దట్ ఇట్ ఈస్ అరౌండ్ 1000 years, ఒక 1000 సంవత్సరాలకు పురాతనమైంది అనుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత 1850s లో ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆర్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సి ఇతను ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అన్నమాట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి. ఆయన మళ్ళీ అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడు, ఎక్స్కవేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఇంకా ఏమైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా వచ్చిందని. బట్ అతను కూడా ఎక్కువ లార్జ్ స్కేల్ డిస్కవరీస్ ఏవి చేయలేకపోయి he also thought it is nothing but an old rampart, old city. బట్ నెక్స్ట్ మేజర్ డెవలప్మెంట్స్ ఎప్పుడు వచ్చాయంటే ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1920 to 1924. ఈ పీరియడ్ లోనే ద ఫస్ట్ సిటీ హరప్పా అనే సిటీని కంప్లీట్ గా ఎక్స్కవేట్ చేయడం జరిగింది. దిస్ ఎక్స్కవేషన్ ఈజ్ లెడ్ బై దయారామ్ సహానీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దయారామ్ సహానీ. See, Dayaram Sahani, he excavated the first city or first site of Harappa. హరప్పాని ఫస్ట్ డిస్కవర్ చేసింది or ఎక్స్కవేట్ చేసింది ఈయన దయారామ్ సహాని. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సి ప్రిలిమ్స్ బిట్. యూపీఎస్సి ప్రిలిమ్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హూ ఎక్స్కవేటెడ్ హరప్పా సిటీ అని అంటే దయారామ్ సహాని. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్కియాలజిస్ట్ హూ ఎక్స్కవేటెడ్ ద నెక్స్ట్ ఆర్ ద మేజర్ సిటీ మొహెంజోదారో. మొహెంజోదారో ఈజ్ ఆర్డి బెనర్జీ. సి
వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఒక 2 పెద్ద సిటీస్, పెద్ద నగరాలని ఎక్స్కవేషన్ చేశారనమాట. వాళ్ళ డీటెయిల్డ్ ఎక్స్కవేషన్స్ వల్లే ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది మనకి బయటకు వచ్చింది. మొహెంజోదారో బై ఆర్డి బెనర్జీ, హరప్పా బై దయారామ్ సహాని. దట్స్ వై దే బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే డిఫరెంట్ ఆర్కియాలజిస్ట్ నేమ్స్ ఇస్తారు, డిఫరెంట్ సైట్స్ ఇస్తారు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. ఎవరు ఏ సైట్ ని ఎక్స్కవేట్ చేశారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ లైక్ డోలవీరా, రాఖీగడి. దిస్ రాఖీగరి సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్స్ లో డిస్కస్ చేస్తాం. రాఖీగరి ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సైట్స్ ఎక్స్కవేటెడ్ ఇన్ ఇండియా. హరప్పన్ సివిలైజేషన్ కి సంబంధించిన ఎన్నో సైట్స్ లో ద లార్జెస్ట్ సైట్ ఈజ్ రాఖీగరి. ఇట్ ఈస్ ఇన్ హర్యానా. సో ద లార్జెస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్ అంటే రాఖీగరి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎక్స్కవేషన్స్ చేసిన తర్వాత 1924లో ద మేజర్ అనౌన్స్మెంట్ టు ద వరల్డ్ కేమ్ బై సర్ జాన్ మార్షల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ బిలాంగింగ్ టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అతను క్లియర్ గా అనౌన్స్ చేశాడు, what we are dealing with is not an ordinary city but an entire new civilization. ఒక కొత్త నాగరికతని మనం వెతుకుతున్నాం, ఒక కొత్త నాగరికతని మనం కనుగొన్నాము అని డిక్లేర్ చేసింది సర్ జాన్ మార్షల్. he is the first one to declare or announce an entire new civilization. నెక్స్ట్ ఇన్ తర్వాత 1950s to 1960s లో several new historical sites have been identified, excavated in this period, mostly in Pakistan, Gujarat, Rajasthan, Haryana and Kashmir. ఈ regions లో ఎక్కువ excavations అనేవి జరిగాయి అన్నమాట. See, this is the main timeline of when it was excavated and discovered. ఆ civilization అనేది ఎలా బయటపడింది అని. సో ఫర్ 5000 years ఈ సివిలైజేషన్ అనేది ఉన్నదనే ఆనవాళ్ళు కూడా మనకు ఎవరికి తెలియలేదు, కాలగర్భంలో కలిసిపోయింది అనుకున్నాం. ఈ ఎక్స్కవేషన్స్ జరగకపోయి ఉంటే స్టిల్ వీ డోంట్ ఈవెన్ నో అబౌట్ దిస్ సివిలైజేషన్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు నో, రీసెంట్ గా తమిళనాడులో కీలడి అనే ప్లేస్ మీద చాలా ఇష్యూ జరుగుతుంది పొలిటికల్ గా. ఎందుకు అని అంటే దిస్ కీలడి ప్లేస్ ఈజ్ ఆల్సో ఏ ఏన్షియంట్ హిస్టారికల్ సైట్. రీసెంట్ గా ఎక్స్కవేషన్ చేశారు. దాని ద్వారా ఏం చెప్తున్నారు అని అంటే ఈవెన్ తమిళ్ పీపుల్ హ్యాస్ గ్రేట్ యాంటిక్విటీ. వాళ్ళకు కూడా చాలా పురాతనమైన చరిత్ర ఉంది. అరౌండ్ 3000 BC ఆర్ 2000 BCకి చెందిన ఒక అర్బన్ సివిలైజేషన్ లాంటి క్యారెక్టర్స్ తమిళనాడులో ఉన్నాయి అని ఐడెంటిఫై చేస్తున్నారు. సో even in future when there is new discoveries, when there is new excavation, we might find several new cultures. Next, another important aspect is ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా ఎలా ఎవల్యూషన్ జరిగింది అనేది. ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది అని అంటే దీనికి మేజర్ గా 4 distinct phases ఉంటాయి. 4 phases of the Harappan civilization. వాటిని ఫౌండేషన్ ఫేజ్, ద నియోలిథిక్ ఫేజ్, సెకండ్ ఎర్లీ హరప్పన్ ఫేజ్, నెక్స్ట్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అంటే పీక్ స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ లేట్ హరప్పన్ ఫేజ్. లేట్ హరప్పన్ మీన్స్ డిక్లైనింగ్, అండ్ ద సివిలైజేషన్ స్టార్టెడ్ డిక్లైనింగ్. దీనిలో ఫస్ట్ ఫేజే మనం ఇందాక చెప్పుకున్న మెహర్గర్ రీజియన్ లో ఫస్ట్ నియోలిథిక్ ఫేజ్ అరౌండ్ 6000 BC ఫస్ట్ విలేజ్ స్టార్ట్ అవడం, తర్వాత అక్కడ నెమ్మదిగా సెటిల్మెంట్స్ డెవలప్ అవడం అనేది జరిగింది. ఎర్లీ అగ్రికల్చర్, ఎస్పెషల్లీ ఇక్కడ కాటన్ కల్టివేషన్, బార్లీ కల్టివేషన్, దీస్ ఆర్ ద ప్రామినెంట్ క్రాప్స్ కల్టివేటెడ్ బై ద పీపుల్ ఎట్ మెహర్గర్, కాటన్ అండ్ బార్లీ. అక్కడ
ఆ పీరియడ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ ఏంటి అని అంటే ఎర్లీ హరప్పన్ ఫేజ్ అరౌండ్ 3500 to 2600 BC. ఇక్కడ నుంచి ఈ పీరియడ్ లో సెటిల్మెంట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, విలేజెస్ పెరిగాయి, విలేజెస్ మధ్య కమ్యూనికేషన్ పెరిగింది. సో అగ్రికల్చర్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ పీరియడ్. లార్జ్ విలేజెస్ ఎమర్జ్డ్. ఇక్కడ ఈ పీరియడ్ లోనే చాలా కల్చర్స్ అనేవి డెవలప్ అయ్యాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ పాకిస్తాన్ దే హ్యావ్ సెవరల్ కల్చర్స్ విచ్ ప్రీడేట్ ద హరప్పన్ సివిలైజేషన్ కన్నా ముందున్న కల్చర్స్, ఎస్పెషల్లీ ఎట్ అమ్రీ కోట్ డిజీ ఇన్ సింధ్ ప్రావిన్స్. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఈ అమ్రీ అండ్ కోట్ డిజీలో కొన్ని కల్చర్స్ హరప్పన్ పీపుల్ కన్నా ముందు నివసించే వాళ్ళు అనమాట. వాళ్ళే తర్వాత గ్రాడ్యువల్ గా ఆ ప్రాసెస్, డెవలప్మెంటల్ ప్రాసెస్ లో హరప్పన్ సివిలైజేషన్ ఆర్ మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ హరప్పన్ పీరియడ్ ని డెవలప్ చేశారు. దట్ ఈస్ ద పీక్ పీరియడ్ బిట్వీన్ 2600 to 1800 or 1900 BC. This is the peak urbanization, 2600 to 1900 BC. ఈ పీరియడ్ లో అర్బనైజేషన్ అనేది పీక్ వెళ్ళింది అనమాట. సో లార్జ్ స్కేల్ సిటీస్ ఏర్పడ్డాయి, టౌన్ ప్లానింగ్ ఏర్పడింది, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, గ్రేట్ గ్రానరీస్, గ్రేట్ బాత్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎస్పెషల్లీ విత్ మెసోపొటేమియన్స్, ఫారెన్ ట్రేడ్, ఇండస్ట్రీ, బ్రిక్ బిల్డింగ్, సీల్స్, ఇవన్నీ డెవలప్ అయ్యాయి అనమాట. ఇది పీక్ ఫేజ్, మెచ్యూర్ ఫేజ్ అనమాట. ఇది 2600 to 1900 BC అరౌండ్, అంటే ఒక 500 years వరకు పీక్ స్టేజ్ లో ఆ సివిలైజేషన్ కొనసాగింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ద డిక్లైన్ స్టార్టెడ్. ఇక్కడ లేట్ హరప్పన్ లో ఆ డిక్లైన్ అనేది స్టార్ట్ అయింది. అరౌండ్ 1800 BC లో ఈ సిటీస్ అనేవి డీపాపులేట్ అవడం స్టార్ట్ అయ్యాయి. సిటీస్ నుండి అగైన్ పీపుల్ షిఫ్టెడ్ టు విలేజెస్. ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఎందువల్ల ఈ చేంజ్ జరిగింది అని అంటే మనం డిక్లైన్ చెప్పుకుంటున్నప్పుడు డీటెయిల్ గా చెప్పుకుంటాం. ఎందుకు, ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్లడ్డింగ్ జరిగిందా, లేదంటే ఎకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చిందా, లేదంటే ఎవరైనా అటాక్ చేశారా, ఆరియన్స్ ఇన్వేజన్ చేశారా, ఎందుకు ఇంత పెద్ద సివిలైజేషన్ డిక్లైన్ అయ్యింది అనేది మనం డిక్లైన్ లో డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ద హరప్పన్ సివిలైజేషన్ డిక్లైన్డ్ బట్ డిడ్ నాట్ డిసపియర్. అంటే కంప్లీట్ గా ఒక్కసారిగా ఏదో చిటిక వేస్తే వానిష్ అయిపోయినట్టు వానిష్ అవ్వలేదు, అది డిక్లైన్ అయ్యింది. ఆ డిక్లైన్ కూడా కొన్ని వందల సంవత్సరాల్లో గ్రాడ్యువల్ గా డిక్లైన్ అయ్యింది. ఈ హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ద నేటివ్స్, దే మూవ్ టువర్డ్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్, ఎస్పెషల్లీ గుజరాత్ లో ప్రెసెంట్ డే కచ్ రీజియన్ ఉంటుంది కదా, కచ్, కాతియావాడ్ రీజియన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ సౌత్ ఇండియా. సో ఎప్పుడైతే ఈ అర్బన్ సెటిల్మెంట్స్, అర్బన్ పాపులేషన్ వీక్ అయ్యి అక్కడ ఎకానమీ సపోర్ట్ చేయకపోవడం వల్ల దే స్లోలీ మైగ్రేటెడ్ టు అదర్ ప్లేసెస్ ఇన్ ద సబ్ కాంటినెంట్, ఎస్పెషల్లీ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ సౌత్ ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారనమాట. వాళ్ళే ఈ మన సౌత్ ఇండియన్స్ యొక్క యాన్సెస్టర్స్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అని చెప్పొచ్చు. See, now this is very important, this site. Another important aspect to be noted here is naming of the civilization. Name of Harappan civilization. Harappan civilization అని ఎందుకు అంటున్నాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు అంటున్నాం అని అంటే సింప్లీ ద మేజర్ సెటిల్మెంట్స్ ఐడెంటిఫైడ్ వర్ క్లోజ్ టు ద ఇండస్ రివర్. ఈ రీజియన్ అంతా కూడా ఇండస్ రివర్ బేసిన్ మీద డిపెండ్ అయ్యింది. సో వెన్ ద ఇనిషియల్లీ నేమ్డ్ ఇండస్ రివర్ మేజర్ రివర్ సిస్టమ్ కాబట్టి ఇండస్ బేసిన్ అని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అన్నారు. అది ఒక నేమ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ నెక్స్ట్ వై ఇట్ ఈస్ కాల్డ్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు అన్నారు అని అంటే ద ఫస్ట్ సైట్ టు బి ఎక్స్కవేటెడ్ ఈజ్ హరప్ప.
first site to be excavated is Harappa on the banks of river Ravi. రావి నది ఒడ్డున హరప్ప అనే నగరాన్ని ఫస్ట్ ఎక్స్కవేట్ చేశారు కాబట్టి దాన్ని హరప్పన్ సివిలైజేషన్ అని నామకరణం చేశారు. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ నేమ్ ఫర్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ మెలూహా. మెలూహా. సి ఈ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా బుక్స్ రీడింగ్ ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా అమేష్ త్రిపాఠి చదివితే ఈ మెలూహా టర్మ్ అనేది చాలా మందికి ఐడెంటిఫై వస్తుంది. బికాస్ ద మెసోపొటేమియా అంటే మోడర్న్ డే ఇరాక్ అండ్ ఇరాన్ రీజియన్ లో మెసోపొటేమియన్ సివిలైజేషన్, మెసోపొటేమియన్ పీపుల్ ఇక్కడ నివసిస్తున్న ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ ని మెలూహన్స్ అన్నారు. మెలూహా, అందుకని ఈ రీజియన్ ని మెలూహా అని కూడా అంటారనమాట. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నేమింగ్ హరప్పన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మెలూహా. నెక్స్ట్ ద జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్, ఎంత పెద్దది, ఎంత విస్తీర్ణంగా ఉంది అనేది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద borders of the Harappan civilization. One second. Yeah. Okay. See, if you observe the map of the Indian subcontinent, the extent of Indus Valley civilization extends from Daimabad in Maharashtra. To Sutkajandar in Pakistan. Sutkajandar in Pakistan అంటే పాకిస్తాన్ ఎడ్జ్. టు నార్త్ మండా ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో మండా రీజియన్ వరకు. అండ్ నెక్స్ట్ నియర్ అలంగీర్పూర్ నియర్ ఢిల్లీ. అలంగీర్పూర్ ఇన్ ఢిల్లీ రీజియన్. టు షోర్టుగాయ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. See, this vast region forms the core area of Indus Valley civilization. See, ఇది చిన్న ఏరియా కాదు. It is one of the largest ancient civilizations. Not the largest, but one of the largest ancient civilizations in the world. It covers ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇంత పెద్ద సివిలైజేషన్ అనేది చరిత్రలో చాలా రేర్ గా జరుగుతుంది. ఇట్ కవర్డ్ నియర్లీ 1.25 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా ఏరియా 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్టెంట్ ఈస్ 1.25 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంత పెద్దదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వాటి యొక్క జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ ఇప్పుడు దాని physical features played a predominant role in the Harappan civilization. నాగరికత రైజ్ అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. అదేలాగో చూద్దాం. చూడండి. See, again I am taking this map and clearly observe. I have stated the points right. See, this is the region of Indus Valley civilization. Now let us observe what are the important geographical features. In the north, this is the Himalayan region, Himalayas. In the south, the Arabian Sea. In the west, we have Hindu Kush,
Suleiman and Kartar hills. 3 hill ranges: Hindu Kush, Suleiman and Kirtar hills. 3 hill ranges ఉన్నాయి ఇక్కడ: Hindu Kush, Suleiman and Kartar. Next, in center we have Indus Valley, Indus Delta. మనకి ఇక్కడ ఎలాగైతే గంగా డెల్టా ఉందో ఇక్కడ సింధ్ రీజియన్ లో ఇండస్ రివర్ డెల్టా ఉంటుంది అనమాట. సింధ్ రీజియన్ లో క్లోజ్ బై వీ హ్యావ్ థార్ డిజర్ట్. థార్ డిజర్ట్ ఇంత కాంప్లెక్స్ జియోగ్రఫీ వాళ్ళకుంది. ఒకవైపు కోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి, ఒకవైపు వాస్ట్ ఓషన్ ఉంది, ఒకవైపు డిజర్ట్స్ ఉన్నాయి, ఒకవైపు ప్లెయిన్స్, ఇంకొక వైపు హై హిల్ రేంజెస్. సో ఇంత కాంప్లెక్స్ జియోగ్రఫీ వల్ల వాళ్ళకి ఏం జరిగింది అని అంటే, ద పీపుల్ హ్యావ్ డైవర్స్ సోర్సెస్. హిమాలయాస్ నుంచి టింబర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ కానీ, హిమాలయన్ టింబర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తీసుకునే వాళ్ళు. హిందూ కుష్ అండ్ సులైమాన్ రేంజెస్ నుంచి ప్రీషియస్ స్టోన్స్ లైక్ లాపిస్ లజూలి, గోల్డ్, ప్రీషియస్ మినరల్స్ అండ్ టింబర్ ఫారెస్ట్ కలెక్షన్ తీసుకునే వాళ్ళు. ఇండస్ రివర్ బేసిన్ నుంచి ఫెర్టైల్ రివర్ ప్లెయిన్ వల్ల అగ్రికల్చర్ బూస్ట్ జరిగింది. అగ్రికల్చర్, లైవ్ స్టాక్ అండ్ the Indus Basin facilitated long distance travel. ఎందుకంటే ఇండస్ అలాంగ్ విత్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ రివర్స్ లైక్ సింధు, సట్లజ్, చీనాబ్ ఇవన్నీ కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ని సపోర్ట్ చేశాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అరేబియన్ సీ, ద వాస్ట్ సీ ఫెసిలిటేటెడ్ మేరీటైమ్ ట్రేడ్. అంటే వాళ్ళు ట్రేడింగే కాకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. సో దీన్ని ఏమంటాం అంటే డైవర్స్ సబ్సిస్టెన్స్ బేస్. ఇప్పుడు సింపుల్ గా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ఒక కంట్రీని తీసుకుందాం. ఆ కంట్రీ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ వల్లే రన్ అవుతుంది. లెట్ us సే సిక్కిం ఆర్ భూటాన్. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ భూటాన్. భూటాన్ లో న్యాచురల్ రిసోర్సెస్ తక్కువ, అక్కడ గవర్నమెంట్ పవర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇండస్ట్రీ అంత ఎక్కువగా లేదు. కానీ వాళ్ళ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళ ఎకానమీ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఓన్లీ టూరిజం ఒక్కదాని మీదే డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే కంప్లీట్లీ వాళ్ళ ఎకానమీ అనేది కొలాప్స్ అయిపోయింది. ఎందుకు? ఓన్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ టూరిజం, మిగతా అదర్ ఎకనామిక్ యాక్టివిటీ లేదు. బట్ కంపారిటివ్లీ ఇఫ్ యూ టేక్ India has diverse sources. It has large industry, service sector, tourism, transport, agriculture, software services. Inni diverse sources or diverse sectors ఉండడం వల్ల it is more resilient. It is better placed to withstand any shocks. అలాగే ఇప్పుడు ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ కూడా డైవర్స్ యాక్టివిటీస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ప్రీషియస్ మెటల్స్, లైవ్ స్టాక్, ట్రాన్స్పోర్ట్, టింబర్, ఈ ఫెసిలిటీస్ అన్ని కలవడం వల్ల, ఈ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల they could sustain for nearly 1000 years. 1000 ఏళ్ల పాటు వాళ్ళు ఉచ్చ స్థానంలో ఉండడానికి కారణం ఇవన్నీ అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కొలాబరేట్ అయ్యాయి. ఇది డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇట్ ఈస్ ఏ యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్, డైరెక్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఫర్ యూపీఎస్సి. See, the diverse subsistence base of the Harappans facilitated their economic rise. ఎందుకు అని అంటే ఫస్ట్ ప్రైమరీ ప్రొడక్షన్ యాక్టివిటీ, ప్రైమరీ యాక్టివిటీ లేకపోతే, అది అంత స్ట్రాంగ్ గా లేకపోతే మిగతా యాక్టివిటీస్ అనేవి ఫ్లరిష్ అవ్వవు. మీకు ట్రేడ్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, క్రాఫ్ట్స్ అవ్వచ్చు, రిలీజియన్, పాలిటీ, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎకనామిక్ సర్ప్లస్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటేనే జరుగుతాయి. అది ఎందుకు అనంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల. ఇది మేజర్ సిగ్నిఫికెన్స్ అన్నమాట. నౌ లెట్ us see the major sites, major Harappan sites. ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, హరప్ప ఇస్ ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ బై దయారామ్ సహాని. ఈ హరప్పాలోనే మనకి మేజర్ ఎవిడెన్సెస్ ఆర్
మేజర్ ఆర్టిఫాక్ట్స్ ఏం లభ్యమయ్యాయి అని అంటే, వన్ ఈజ్ ద గ్రేట్ గ్రానరీ. Granary is type of a warehouse to store food grains. Large scale food grains స్టోర్ చేయడానికి ఒక పెద్ద గ్రానరీ అనేది దొరికింది. ఈ హరప్పా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రావి రివర్ బ్యాంక్స్ లో హరప్పా అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ ఈ హరప్పాలోనే వి ఫౌండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్స్. హరప్పా ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ బరియల్స్. రకరకాలుగా బరియల్ ప్రాక్టీసెస్. హరప్పన్ సిమెట్రీ, పీపుల్ వాళ్ళ చనిపోయిన వాళ్ళని ఊరికి అవతల దూరంగా ఒక పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళని ఖననం చేసేవాళ్ళు అనమాట. సో సిమెట్రీ, మోడర్న్ బరియల్ గ్రౌండ్, సిమెట్రీ కల్చర్ అనేది హరప్పన్ ఎగ్జాంపుల్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఇండికేట్స్ దట్ ద పీపుల్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ హైజీన్. పర్సనల్ హైజీన్ గురించి వాళ్ళకి ఆ ధ్యాస ఉంది అని. ఎందుకంటే డెడ్ బాడీస్ ని సెపరేట్ గా, ఊరికి సెపరేట్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో బరీ చేయడం వల్ల దే థింక్ దట్ ఇట్ వుడ్ వార్డ్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హైజెనిక్ ఫర్ ద సిటీ. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ సైట్ ఈస్ ద మొహెంజోదారో. మొహెంజోదారో సింప్లీ మీన్స్ ద మౌండ్ ఆఫ్ ద డెడ్. శవాల దిబ్బ అని అంటారు అనమాట ఈ లాంగ్వేజ్ లో, శవాల దిబ్బ. ఈ మొహెంజోదారో ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ఇండస్ బేసిన్ లో లొకేట్ అయిన మేజర్ సిటీ ఈజ్ మొహెంజోదారో. ఇక్కడ మనకి దొరికిన మేజర్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్కవేషన్స్ ఈజ్ ద గ్రేట్ బాత్. ఈ గ్రేట్ బాత్ అనేది ఒక పెద్ద స్నానవాటిక అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సౌత్ ఇండియాలో మీరు ఏ టెంపుల్ కైనా వెళ్ళండి, ఖచ్చితంగా ప్రతి టెంపుల్లో పుష్కరణి ఉంటుంది, ఒక ట్యాంక్ ఉంటుంది. దిస్ గ్రేట్ బాత్ ఈస్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ రిలీజియస్ ప్లేసెస్. ఆ ప్రాక్టీస్ అనేది మనకి గ్రేట్ బాత్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ గ్రేట్ బాత్ ని రిచువల్ పర్పసెస్ కోసం, రిలీజియస్ పర్పసెస్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఏ విధంగా చెప్తున్నాం అని అంటే, ఆ గ్రేట్ బాత్ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దానికి దగ్గరలోనే ఒక స్మాల్ టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ఉందన్నమాట. ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఏ టెంపుల్, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ టెంపుల్ లైక్ స్ట్రక్చర్ విత్ ఎన్ ఇమేజ్. అది ఎవరి ఇమేజ్, ఆ గాడ్ ఏంటి అనేది తెలియకపోయినా ఆ రిఫరెన్సెస్ అనేవి మనకి క్లియర్ గా కనబడ్డాయి. అండ్ సి, దే హ్యావ్ గ్రేట్ డీటెయిలింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ గ్రేట్ బాత్. ఆ గ్రేట్ బాత్ కి చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. ఇట్ హ్యాస్ ఫెసిలిటీస్ ఫర్ హాట్ వాటర్ ప్యాసేజ్ కి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ సీపేజ్ అవ్వకుండా ఉండడానికి, వాటర్ లోపలికి ఇంకిపోకుండా ఉండడానికి దే యూజ్డ్ జిప్సమ్ టు ప్రివెంట్ సీపేజ్ ఆఫ్ వాటర్ సీపేజ్ అవ్వకుండా జిప్సమ్ యూజ్ చేసేవారు. అండ్ దే హ్యావ్ సెపరేట్ వెల్స్ టు డ్రైన్ ద వాటర్. ఆ యూస్డ్ వాటర్ ని డ్రైన్ చేయడానికి సెపరేట్ వెల్స్ ఉండేవి. అండ్ ద స్టెప్ వెల్స్ కూడా డిఫరెంట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఒక దగ్గర నుంచి ఎంట్రీ అయ్యేవాళ్ళు, ఒక దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేవాళ్ళు. అండ్ దాని చుట్టూ కూడా సెవరల్ రూమ్స్ ఉన్నాయి. ఆ గ్రేట్ బాత్ చుట్టూ దే హ్యావ్ సెవరల్ రూమ్స్, ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఫర్ పబ్లిక్ గ్యాదరింగ్. ప్రజలందరూ కలుసుకునే ఒక ఇంపార్టెంట్ చోటు అని మనకు అర్థం అవుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ ఈజ్ డోలవీరా. Dolavira is another important historical Harappan site located in the state of Gujarat. Gujarat లో లొకేట్ అయిన సైట్ ఈస్ డోలవీరా. ఈ డోలవీరా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, జనరల్లీ హరప్పన్ సిటీస్ హ్యావ్ టూ డివిజన్స్. One is the citadel and one is the upper city. Citadel అంటే ఇప్పుడు ప్రెసెంట్ డే లో మనం ఒక హిల్ ఫోర్ట్ అనొచ్చు. సిటడల్ ఈజ్ ఫర్ కన్సిడర్ యాజ్ ఎ హిల్ ఫోర్ట్. అక్కడ ఇంపార్టెంట్ పబ్లిక్ బిల్డింగ్స్ లైక్ గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ, ఇలాంటి బిల్డింగ్స్ అనేవి ఇక్కడ ఉండేవన్నమాట. ఈ లోవర్ టౌన్ లో కామన్ సెటిల్మెంట్స్, రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇవన్నీ ఉండేవి. బట్ ఇన్ ద సైట్ ఆఫ్ డోలవీరా we have three divisions.
ఇన్స్టెడ్ ఆఫ్ ద రెగ్యులర్ 2 డివిజన్స్. మిగతా అన్ని sites లో 2 డివిజన్స్ ఉంటే డోలవీరాలో 3 డివిజన్స్ ఉండేదన్నమాట. ద డోలవీరా హ్యాస్ 3 distinctive divisions in the city. And next, డోలవీరా అనదర్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ స్టోన్. మిగతా సిటీస్ అన్ని బ్రిక్ బిల్డింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కువ యునానిమస్ ఆర్ యునిక్ యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ బ్రిక్స్ యూజ్ చేస్తే డోలవీరాలో దేర్ యూజ్ లార్జ్లీ స్టోన్ మెటీరియల్ ని యూజ్ చేశారు. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డోలవీరా ఈజ్ దే హ్యావ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, వాటర్ హార్వెస్ట్ అండ్ వాటర్ స్టోరేజ్. సి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డోలవీరా అనేది గుజరాత్ రీజియన్ లో ఎస్టాబ్లిష్ అయిన సైట్. సో గుజరాత్ ఈజ్ నోన్ ఫర్ అరిడ్ కండిషన్స్. అక్కడ వాటర్ అనేది చాలా రేర్ అన్నమాట, వాటర్ స్కేర్సిటీ ఉండేది. సో ఆ వాటర్ స్కేర్సిటీని తట్టుకోవడానికి దే హ్యావ్ దేర్ ఓన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్స్. అందుకు డోలవీరా అనేది చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట ఈ హరప్పన్ సైట్స్ లో. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దీస్ సైట్స్, ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటు అనదర్ ఇంపార్టెంట్ సైట్స్ ఆర్ లోథాల్. See, Lothal is also located in Gujarat and it is known for the dockyard. See, dockyard అంటే ఒక పెద్ద ప్లేస్ అన్నమాట. ఎందుకు? షిప్స్ ని స్టోర్ చేయడానికి. ఇట్ డాక్డ్ ద షిప్స్ ఇండికేటింగ్ షిప్పింగ్, ఇంటర్నేషనల్ షిప్పింగ్. ఒక పెద్ద డాక్యార్డ్ అనేది ఈ లోథాల్ రీజియన్ లో, లోథాల్ అనే ప్లేస్ లో మనకి అవైలబుల్ అయింది. ఈ లోథాల్ వల్లే మనకి వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేవారు, లార్జ్ స్కేల్ షిప్స్ లో యూజ్ చేసేవాళ్ళు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈవెన్ లోథాల్ హ్యాస్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అనేవి ఈ లోథాల్ ప్లేస్ లో కూడా ఉన్నాయి. నెక్స్ట్, అనదర్ ప్లేస్ ఈజ్ రాఖీగరి ఇన్ హర్యానా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హర్యానాలో రాఖీగరి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ డబుల్ బరియల్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి ఖననం చేశారనమాట. ఆ ఎవిడెన్స్ నుంచే వి గాట్ డిఎన్ఏ శాంపిల్స్. ఆ డబుల్ బరియల్ దాని నుంచి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసి నౌ వీ కెన్ ప్రూవ్ దట్ ద ఎర్లీ పీపుల్, ద ఇండస్ పీపుల్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద వేదిక్ ఆరియన్స్. ఈ డిఎన్ఏ అనాలిసిస్ ద్వారా ఆరియన్స్ వేరు, ఈ హరప్పన్ పీపుల్ వేరు, వాళ్ళ జీనోమ్ కి వీళ్ళ జీనోమ్ కి డిఫరెన్స్ ఉంది. ఆరియన్స్ వీళ్ళని అటాక్ చేయలేదు, ఇన్వేడ్ చేయలేదు అని మనం చెప్పగలిగాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డబుల్ బరియల్స్ which is found in రాఖీగరిలో ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్, అదర్ ఇంపార్టెంట్ సైట్స్ ఆర్ కాళీబంగన్. Right, Kalibangan. See, this Kalibangan is located in Rajasthan. ఈ కాళీబంగన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ బ్యాంగిల్ మేకింగ్. ఆ ప్లేస్, ఆ నేమ్ కూడా కాళీబంగన్ మీన్స్ బ్లాక్ బ్యాంగిల్స్. బ్లాక్ బ్యాంగిల్స్ అనేవి అక్కడ ఈ బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పాపులర్ అన్నమాట. అందుకు ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఐడెంటిఫైడ్ క్లౌడ్ ఫినియన్ అంటే అప్పుడే పంట పొలాన్ని మనం ఎక్స్కవేట్. Kalibangan is also known for
ఫైర్ ఆల్టర్స్ అంటే అగ్ని కుంపటి, అగ్ని డిఫై చేశారనమాట. ఫైర్ ఆల్టర్స్, సి దీస్ ఫైర్ ఆల్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్ పర్పసెస్, కుకింగ్ అండ్ రిలీజియస్ పర్పసెస్. ఈ ఫైర్ ఆల్టర్స్ అనేవి కుకింగ్ అండ్ రిలీజియస్ పర్పసెస్ కోసం యూజ్ చేసేవాళ్ళు. కాళీబంగంలో ఈ ఎవిడెన్స్ దొరికింది. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ సైట్స్ apart from Kalibangan is Surkotada. Surkotada. See, ఈ ప్లేస్ పర్టికులర్ గా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఓన్లీ ఎవిడెన్స్ ఫర్ హార్స్ యొక్క ఎవిడెన్స్ మనకి ఓన్లీ సుర్కోటడాలోనే దొరికింది. హార్స్ ఎవిడెన్స్ కేమ్ ఫ్రమ్ సుర్కోటడా. ఈ సుర్కోటడా అనే ప్లేస్ నుంచి హార్స్ యొక్క ఎవిడెన్స్, హరప్పన్స్ కి హార్స్ తెలుసు, హార్స్ అనే యానిమల్ వీళ్ళకి ఐడెంటిఫై అవుతుంది అనేది ఓన్లీ సుర్కోటడా ప్లేస్ ద్వారానే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్ ఈజ్ చన్హుదారో. చన్హుదారో, సి ఈ చన్హుదారో అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ సిటీ. అంటే ఇప్పుడు మోడర్న్ డే జంషెద్పూర్, ఆగ్రా ఇలాంటి ఇండస్ట్రియల్ సిటీస్ ఎలా ఉన్నాయో ఆ టైంలో చన్హుదారో ఈజ్ ఏ గ్రేట్ ఇండస్ట్రియల్ సిటీ. ఎందుకు అని అంటే ఎక్కువ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ మేకింగ్ అనేది ఇక్కడ జరిగేది అనమాట. మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆ సైట్ ని ఎక్స్కవేట్ చేసినప్పుడు ఆ సైట్ ఎక్కువ రబుల్ ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒక కాపర్ స్మెల్టింగ్ చూసినప్పుడు వాళ్ళ ఫౌండరీని విజిట్ చేస్తే అక్కడ చాలా చుట్టుపక్కల చాలా స్క్రాప్ ఉంటుంది, ఆ ఫిలమెంట్స్, ఆ డస్ట్, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఇక్కడ ఎక్కువ ఈ యాక్టివిటీ జరిగేది అని. సో ఈ సైట్ ని ఎక్స్కవేట్ చేసినప్పుడు అక్కడ ఎక్కువగా ఈ రెమినెంట్స్, పీసెస్, షార్ట్స్ దొరికినప్పుడు సో దే ఐడెంటిఫైడ్ దట్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఇండస్ట్రియల్ సిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కువగా జరిగేదని మనకు తెలుస్తుంది అనమాట. అపార్ట్ అరౌండ్ 1000 sites ఎక్స్కవేట్ అయ్యాయి ఓవరాల్ ఇండస్ వ్యాలీ రీజియన్ లో. ఆఫ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్. చాలా సైట్స్ ఉంటాయి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దీస్ వన్స్. Yeah, any doubts till now? If you have any doubts, please raise. No doubts, bro. Okay. Next. Now we discussed about the origin, its naming, its boundaries, దాని యొక్క extent, important sites, and now we will be discussing about its characteristic features, the main characteristic features of the Harappan civilization. ఎందుకు హరప్పన్ సివిలైజేషన్ అంత స్పెషల్ ఎందుకు అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ రిమార్కబుల్ టౌన్ ప్లానింగ్ అన్నమాట. అంటే ఒక ప్రాపర్ పర్ఫెక్ట్లీ లేడ్ అవుట్ సిటీస్ were developed by the Harappans. Even today, our cities are not planned. They have unplanned growth. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ హైదరాబాద్ గ్రో అయింది, ఒక పర్టికులర్ ప్లాన్ లేదు. బట్ దే హ్యావ్ సిస్టమాటిక్ ప్లాన్ అనమాట. పర్టికులర్ గా ఈ ప్లేస్ లో ఇది ఉండేది, ఈ ప్లేస్ లో పబ్లిక్ బిల్డింగ్స్ ఉండేవి, రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉండేవి అని డీటెయిల్డ్ ప్లానింగ్ ఉండేది. ఈ ప్లానింగ్ కనుక ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దెర్ ఇస్ డెఫినెట్లీ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ అథారిటీ. సి ఒక స్ట్రాంగ్ అథారిటీ లేకుండా ఈ టౌన్ ప్లానింగ్ అనేది జరిగేది కాదు. అండ్ దట్ టు ఓవర్ ఎ వాస్ట్ ఏరియా. అంత పెద్ద వాస్ట్ ఏరియాలో యూనిఫామ్ సైజెస్, యూనిఫామ్ ప్లానింగ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండేదన్నమాట. బట్ మనకి ఆ స్క్రిప్ట్ యొక్క సరైన ఎవిడెన్స్ తెలియకపోవడంతో మనం వాటిని ఐడెంటిఫై చేయలేము. బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ ఏ స్ట్రాంగ్ అథారిటీ. ఇప్పుడు ఆ టౌన్ ప్లానింగ్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ దేర్ యూనిఫామ్ బ్రిక్స్. దే యూజ్డ్ బోత్ సన్ డ్రైడ్ అండ్ బేక్డ్ బ్రిక్స్. సన్ డ్రైడ్ bricks essentially for houses.
రెసిడెన్షియల్ పర్పసెస్ కి, ఇండివిజువల్ హౌసెస్ కి సన్ డ్రైడ్ బ్రిక్స్ యూస్ చేసేవారు. బట్ పబ్లిక్ బిల్డింగ్స్, పబ్లిక్ కన్స్ట్రక్షన్స్ కి దే యూజ్డ్ బర్న్ట్ బ్రిక్స్. ఎందుకంటే బర్న్ బ్రిక్స్ అనేవి చాలా హార్డ్ అండ్ రెసిస్టెంట్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ మోర్ స్టడీ. అందుకని పబ్లిక్ బిల్డింగ్స్ లైక్ గ్రేట్ గ్రానరీ, గ్రేట్ హాల్స్, గ్రేట్ బాత్, వీటిని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బర్న్డ్ బ్రిక్స్ యూస్ చేసేవారు. అండ్ ఇండివిజువల్ హౌసెస్ కి డ్రైడ్ బ్రిక్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ the town planning has a grid structure. The city has a well laid out grid plan. Grid plan అనేది పర్ఫెక్ట్ గా ఉండేది అనమాట. దీస్ ఆర్ ద మేజర్ రోడ్స్ అండ్ దే హ్యావ్ side streets at right angles. Now all the houses, each house has a well. ప్రతి ఇంటికి వెల్స్ ఉండేవి. అండ్ ద హౌసెస్ అవి డైరెక్ట్ గా మెయిన్ రోడ్ కి ఓపెన్ అయ్యేవి కాదు. ద హౌసెస్ ఓపెన్ టు ద స్ట్రీట్స్. సో స్ట్రీట్స్ అనేవి ఎప్పుడూ కూడా ఓపెన్ అండ్ ఫ్రీగా ఉండేవి అనమాట. వాళ్ళ ఈ హౌసెస్ ఎంట్రీ అనేది కూడా లోపల వైపు ఉండేది, సైడ్ స్ట్రీట్స్ నుంచి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ ఈచ్ హౌస్ ఈజ్ లార్జ్లీ బేస్డ్ ఆన్ brick houses. And this type ఈ సెంటర్ లో స్పేస్ ఉండేది అనమాట. ఈ చుట్టూ రూమ్స్ అండ్ హౌసెస్ ఉండేవి, రూమ్స్ అండ్ హాల్స్ ఉండేవి, కిచెన్ అవన్నీ. ఈ సెంటర్ లో ఓపెన్ స్పేస్ ఉండేది. దీన్నే ప్రెసెంట్ మండువా ఇల్లు అంటారు కదా, ఓల్డ్ విలేజ్ స్టైల్ మండువా ఇల్లు అనేది. ఆ ప్యాటర్న్ అనేది ఫస్ట్ హరప్పన్ సిటీస్ లోనే స్టార్ట్ అయింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ they have their bathrooms or toilets outside the main house. ఇంటికి బయటనే ఈ బాత్రూమ్స్ ఆర్ టాయిలెట్స్ అనేవి ఉండేవన్నమాట, నాట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రక్చర్. అండ్ ఎవ్రీ హౌస్ ఆర్ ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ దేర్ ఓన్ వెల్. దే హ్యావ్ దేర్ ఓన్ వెల్. వాళ్ళకి పర్టికులర్ గా ఒక వెల్ అనేది ఉండేది. అండ్ ఆల్సో దే హ్యావ్ డబుల్ స్టోరీడ్ హౌసెస్. అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఫ్లాట్ సిస్టమ్స్ లాగా డబుల్ స్టోరీడ్, ఒక ఫ్లోర్ మీద ఇంకొక ఫ్లోర్ కూడా ఉండేదన్నమాట. దే ఆర్ లార్జ్లీ మేడ్ ఆఫ్ బ్రిక్స్, బర్న్ట్ బ్రిక్స్. అంటే డబుల్ స్టోరీడ్ హౌసెస్ కి కొంచెం స్ట్రెంత్ కావాలి కాబట్టి బర్న్ట్ బ్రిక్స్ అవి యూస్ చేసేవాళ్ళు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెల్ లేడ్ అవుట్. ఆ ప్లాన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. And next, I already said about the city layout, especially the citadel, the major public buildings and the lower town lo ekkuga residential quarters avi undevanamata. Next, the characteristic of the Harappan town planning is their advanced drainage system. Every house is connected to the మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి హౌస్ లోని వచ్చే ఆ డ్రైనేజ్ వేస్ట్ కి ఈ పబ్లిక్ రోడ్స్ ఉండేవి కదా, పబ్లిక్ రోడ్స్ కి కనెక్ట్ అయ్యి ఉండేది అనమాట ఆ డ్రైనేజ్ అనేది. ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ దేర్ ఓన్ వెల్స్ పర్టికులర్లీ ఫర్ కలెక్షన్ ఆఫ్ దిస్ డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ కలెక్షన్ చేయడానికి సెపరేట్ పిట్స్ ఉండేవి. ఆ పిట్స్ లో ఈ డ్రైనేజ్ అనేది స్టోర్ అయ్యి అక్కడి నుంచి మెయిన్ ఛానల్లోకి ఫ్లో అయ్యేది అనమాట. సో దే యూజ్డ్ వెరీ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రెసెంట్ డే ట్రెండ్స్ కు కూడా చాలా అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఛానల్స్ లో కూడా ఆ డ్రైనేజ్ అనేది, ఆ వేస్ట్ అనేది సీప్ అవ్వకుండా దే యూజ్డ్ జిప్సమ్. అది ఆ వేస్ట్ అనేది ఆ భూమిలోకి ఇంకిపోకుండా జిప్సమ్ అనేది యూజ్ చేసి డైరెక్ట్ గా బయటికి ఫ్లో అయ్యేటట్టు డిజైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ వెరీ highly remarkable. And next, వాళ్ళ టౌన్ ప్లానింగ్ అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ అది అబ్జర్వ్ చేస్తే దే ఫోకస్ లార్జ్లీ ఆన్ యూటిలిటేరియన్ పర్పస్. యూటిలిటేరియన్ పర్పస్ అంటే దే గేవ్, వాళ్ళకి అవసరం ఏదైతే యూసేజ్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు. బ్యూటిఫికేషన్ అంటే ఎక్కువ పెయింటింగ్స్ ఆర్ డెకరేషన్స్ కన్నా
They focused on usage and drainage, extensive town planning, use of uniform bricks of standard size, 4:2:1. ప్రతి దగ్గర కూడా ఇదే సైజ్ ని ఫాలో అయ్యేవారు. ఇలాంటి ఆస్పెక్ట్స్ కి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనమాట. డెకరేషన్ ఆర్ లగ్జరీ కన్నా మెటీరియలిస్టిక్ యుటిలిటేరియన్ పర్పస్ అని అంటారు. ఇది మనకి మెయిన్స్ లో అడగవచ్చు యూపీఎస్సి. వాట్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ఇండస్ పీపుల్ అనేది, వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రావగంట్ గా లగ్జూరియస్ గా ఉండేవారా, లేదంటే యుటిలిటేరియన్ గా అవసరానికి తగ్గట్టు బతికే వాళ్ళు అనేది. సో వాళ్ళు ఎక్కువగా అవసరానికి, నెసెసిటీస్ అండ్ యూసేజ్ ని ఎక్కువ ఫోకస్ చేశారు వాళ్ళ యాక్టివిటీస్ లో, వాళ్ళ డైలీ లైఫ్ లో, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, వాళ్ళ సిటీ లైఫ్ లో. నెక్స్ట్ of their town planning is the Great Bath. Great Bath located in Mohenjo-daro. Specific ga waterproof construction, they used gypsum and bitumen to prevent water seepage. Water seepage avakunda bitumen and gypsum ni use chesaru. And they have specified channels for inlet and outlet, and also provision for హాట్ వాటర్ ప్రొవిజన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దిస్ ఈస్ అరౌండ్ 5,000 years బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే మనకి ఇదంతా నెసెసిటీస్ అనిపిస్తుంది. దీస్ ఆర్ నాట్ లగ్జరీస్. అట్ ప్రెసెంట్ దీస్ ఆర్ నెసెసిటీస్, బట్ 5,000 years బ్యాక్ దీస్ ఆర్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లగ్జరీ. అండ్ నెక్స్ట్, హరప్పన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. హరప్పన్ సీల్స్, వాళ్ళ క్రాఫ్ట్ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ టైప్స్ ఆఫ్ పాటరీ ఏంటి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దేర్ సీల్స్ అండ్ ద హరప్పన్ స్క్రిప్ట్, weights and measures, other aspects of the Harappan economy, Harappan culture, Harappan religion. All these aspects we'll be discussing in the next class. Tomorrow's class we will be continuing this chapter from Harappan arts and crafts. Harappan arts and crafts nunchi manam next class lo continue chestam. If you have any doubt, please you are free to ask. Please confirm once is the class is clear and is the screen is visible properly. Clear. Yeah, if you have any doubts, any ekkadaina explanation lo gaani ekkadaina emana doubt undante you can raise. Yeah, if you have any doubt you can raise. The next part we will be continuing in tomorrow's session, the second part of Harappan civilization. See, ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు యూపీఎస్సి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ వచ్చేది హరప్పన్ టౌన్ ప్లానింగ్, ద సబ్సిస్టెన్స్ బేస్ ఆఫ్ హరప్పన్, వాట్ ఈస్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, వాటి మీద ఎక్కువ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఎక్స్కవేషన్స్ చెప్పాను కదా, ఎవరు ఎక్స్కవేట్ చేశారు, ఈచ్ హరప్పన్ సైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ప్లేసెస్ గురించి ఎక్కువగా మీకు ఈ ప్రిలిమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. Okay, if you have any doubts, you can raise. Otherwise, we can close the session. Okay, we will meet in tomorrow's class.
Thank you, sir.